హాయ్! ఈరోజు 'బిగ్ బాస్' సీజన్ 9 ఎపిసోడ్ 3లో జరిగిన కొన్ని విచిత్రమైన సందర్భాల గురించని మనం మాట్లాడుకుందాం. సో, ఎందుకు విచిత్రం అని అంటున్నానంటే, నాకు ఆ ఎపిసోడ్ చూసినప్పుడు నాకు అలానే అనిపించింది. సో, ఏంటి ఆ సిట్యుయేషన్ అని మీరు తెలుసుకోవాలన్నట్లయితే, ఈ వీడియో అనేది మీరు పూర్తిగా చూడండి. సో, స్కిప్ చేయకుండా ఓకేనా? సో, పాయింట్‌కొచ్చేస్తాను. ఏంటంటే, ఆశా సైనికి ఏదైతే టాయిలెట్ ఆర్ వాష్‌రూమ్ క్లీనింగ్ ఏదైతే ఇచ్చారో, సో, ఆమె డ్యూటీ ఆమె చేస్తుంది. తనకి ఏదైతే ఇబ్బంది అనిపించిందో కూడా అది కంటెస్టెంట్స్‌కి చెప్తుందనమాట. సో, ఇలా బాత్రూమ్ నేను క్లీన్ చేయడానికి వెళ్తే అక్కడ కొన్ని థింగ్స్ నేను చూసాను. షాంపూ కానీ, కండిషనర్ గానీ, ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి వాష్‌రూమ్‌లోనే ఉన్నవి. అవి ఎవరివి? నేనెలా క్లీన్ చేయాలి? అని చెప్పి నార్మల్‌గా తను అడుగుతున్నారు. సో, అది పెట్టింది ఎవరు అంటే సంజన. సో, సంజన ఎవరైతే ఉన్నారో సో, చేసిన మిస్టేక్ ఏదైతే ఉందో నేను చెయ్యను. నెక్స్ట్ టైమ్ రిపీట్ చేయను. ఓకే. బై మిస్టేక్‌గా పెట్టాను. తర్వాత తీసేస్తాను. లేదా ఇప్పుడే ఎళ్లి తీసేస్తాను. ఓకే. సరే అని ఒక్క మాట చెప్పడానికి ఆమె షో మొత్తం ల్యాగ్ జేసిందనమాట. సో, ఏంటి అంటే ఏవైతే షాంపూ, కండిషనర్ ఏవైతే ఆమె ప్రొడక్ట్స్ యూజ్ చేశారో అవి వాష్‌రూమ్‌లోనే పెట్టేసిందనమాట. అవి మళ్ళీ తీసుకురావాలి కదా బయటకి. సో, ఏమని చెప్పి ఆర్గ్యూ చేస్తుంది అంటే, నేను వాష్‌రూమ్ ఎళ్ళిపోతాను. స్నానం చేసేటప్పుడు నేను బట్టలు తీసేస్తాను. మళ్ళీ నాకేదైనా థింగ్స్ నేను మర్చిపోతే నేను మళ్ళీ డ్రెస్ ఏసుకొని రావడానికి నాకు చాలా బద్ధకము. సో, లేదా నేను టవల్ కట్టుకొని ఇలా ఇలా పిలవడము, అదందియండి అని చెప్పడం నాకు చాలా ఇదిగా ఉంటుంది అని చెప్తుందనమాట. సో, నువ్వేదైతే వాష్‌రూమ్‌కి యూజ్ చేయాలనుకుంటున్నావో అవన్నీ ఒక బ్యాగ్‌లో పెట్టుకో. లేకుంటే అన్నీ ఒక చోట పెట్టుకొని ఎళ్ళొచ్చు గదా! సో, ఒక సింపుల్ థింగ్. నువ్వేదో మర్చిపోతావు, నేనేదో మర్చిపోతాను, నేనిలా రావాలా, ఎంత ఎంబారాసింగ్‌గా ఉంటుందని చాలా మాట్లాడావు. అదే సిట్యుయేషన్ నెక్స్ట్ నువ్వు క్లీనింగ్‌కెళ్ళినప్పుడు అలానే వేరే కంటెస్టెంట్స్ పెడితే అవన్నీ నువ్వు టచ్ చేసి బయట తీస్తావా? సో, నాకీ పాయింట్ చెత్త పాయింట్ అనిపిచ్చిందనమాట. సంజన ఏదైతే దాన్ని పీక్స్ వరకు తీసుకెళ్ళి, తర్వాత ఓకే అని చెప్పి తీసేయడం. అంత ల్యాగ్ చేసి తీయడం ఎందుకు? ఓకే తీస్తాను అని చెప్పి వెళ్ళొచ్చు గదా! మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ సిట్యుయేషన్‌లో, ఆ పర్సన్ ఉన్న సిట్యుయేషన్‌లో మనం ఉండి, మనం చేయగలుగుతామా లేదా అని ఆలోచించాల బుర్ర పెట్టి. ఊరికే అధిక ప్రసంగం చేయకూడదు. నాకైతే ఈ పాయింట్‌లో సంజన గారు అస్సలు నచ్చలేదు. సో, నెక్స్ట్ ఇంకొకటి ఏదైతే రీతూకి దెబ్బ తగిలిందో, అంటే నామినేట్ చేసే టైంలో, అక్కడ ఆమెకు దెబ్బ తగిలి అక్కడికెళ్తోంది. సో, అప్పుడే తనుజ ఏమంటుంది, "నన్ను స్టాప్ చేయడానికే వచ్చింది. సో, నేనలా వచ్చేసాను. అక్కడ తగిలిందేంటి? నువ్వు మాట్లాడుతుందేంటి?" సో, బిగ్ బాస్ కూడా పిలిచాడు రమ్మని చెప్పి. నువ్వంతా అయినాక ఏమైంది? ఎందుకు? నేనిలా అనుకున్నాను. నువ్వెలా అనుకున్నావు? ఎలా ఎలా తగిలింది అని నువ్వు రీజన్ తర్వాత తెలుసుకోవాలా. గాయం వచ్చిన వాడిని కూర్చోబెట్టి నువ్వు నన్ను ఆపడానికి చేశావు. అది ఇది అనంటే అదేమన్నా యూజ్‌లెస్ అది నాకు తెలిసినంత వరకు. కొంచెం పేషెన్స్ అనేది ఉండాలి తనుజ గారికి. తర్వాత సంజన గారికి కొంచెం బేసిక్ కామన్ సెన్స్ ఉండాలని నాకనిపించింది. సో, ఎపిసోడ్ 3 అనేది నేను అది చూస్తున్నంత సేపు నాకు తలనొప్పొచ్చిందనమాట. ఏంది చిన్న పాయింట్‌కి ఎందుకు ఇంత ల్యాగ్ జేసుకుంటున్నారు? కొద్దిసేపు ప్రశాంతంగా ఆలోచిస్తే సొల్యూషన్ వస్తది గదా! సో, సంజన గారొచ్చేసి పెద్ద పెద్ద మాటలే మాట్లాడారు. బట్ సెన్స్ అనేది మిస్ అయిందని నాకనిపిచ్చింది. సో, నామినేషన్స్‌లో గూడా బాగా గుద్దేశారనుకోండి అమ్మకి. నెక్స్ట్ ఎపిసోడ్స్ ఇంకెన్ని విచిత్రాలు చూడాలో చూద్దాం. సో, ప్రెజెంట్ అయితే ఎపిసోడ్ 3 గురించి నాకనిపించిన ఒపీనియన్ మీకు చెప్పాను. మీ ఒపీనియన్ ఏదైతే ఉందో అది మీరు కూడా కామెంట్ సెక్షన్‌లో మీరు మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సో